ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఏమండి ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సామ్రాజ్యం వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ వెదవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, ఆహా సావట్నే, ఓహో ఫండాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్ వెయ్యి. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఓ నీ అమ్మ సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ లే. తీరొచ్చింటి తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంట్ అయి పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచి దొంగ! అట్టే. సున్నం సుబ్బారావు, నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతికే కాదు, లోపల ఉన్న బంగారానికి. మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు చదవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు, మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యంలా నవ్వుతావు? దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ లెటర్స్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చూసి చచ్చావు. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి, ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొడకలారా, అంటే మీరు బాధపడతారు కదా, అందుకే అన్ను. వీడిని తీసుకెళ్ళి ఆ మరిడే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి, నిజంగానే దయ్యం అనుకొని జనం పెచ్చ కొట్టుడు కొడతారు. ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు, మీరు ఆవేశపడగారు, అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవన్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న.
నువ్వేమన్నావు అర్చు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న మరి నువ్వేం చూపించావు ఈ అమ్మాయి ఇలా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో ఇప్పుడు చెప్పు రాత్రి స్వప్నం అనుకుని గేదెకి ముద్దు పెట్టా దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న దానికి నువ్వేమన్నా ఆర్ట్ మా తెలియదు మరి నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్న దానికి నువ్వేం చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి చదవా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందర కచ్చుకో అప్పుడేమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాకా దా. రైల్లో నిలబడి గంటన్నర అయింది కాళ్ళు లాగేస్తున్నాయి గురు బాధపడుకు లోపలికి వెళ్తే టైమే మర్చిపోతాం జానబెత్తల జానమ్మ మజాకాన టైట్ ఫిట్ టైపే వేరు అలాగా కదలకు కదిలితే ఎలా తిను సార్ మీ బ్యాగ్ మర్చిపోయారు బ్యాగ్ ఏమిటి ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం అంత స్పెషాలిటీ అబ్బో అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు ఆ టైపే వేరు నెక్స్ట్ ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు దా 1 2 3 జాడలు ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు టేపు లేదా టేపుతో అందరూ కొలుస్తారు జానా బెత్తలతో కొలవడం నా టైపు 1 2 ఇదిగో మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా నా వల్ల కాదు కుర్రాడివి 10వ నంబర్ సూదిలా ఉన్నావు ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా నా వల్ల కాదు ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు అమ్మో అలా అనకండి ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి అయితే కుదురుగా ఉండు 1 2 3 4 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ 1 2 3 జాల పెద్ద షర్ట్ పడు 1 2 జాలలు షోల్డర్ పడవు ఇక మిగిలింది అమ్మో అది మాత్రం టేపుతో కొలకూడదు టేప్తో కొలవడం కుదరదు నా టైపే వేరని చెప్పానా అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు నువ్వేంటి సిగ్గుపడతావు వద్దులేండి అమ్మో లూజ్ అయితే బస్తాలో ఉంటుంది పోనీ నేను కొలుచుకుని చెప్తాను నీ సైజు వేరు నా సైజు వేరు తేడా వచ్చేస్తుంది మరి సరే అయితే కానివ్వండి మరి ఆ. ఒక జాన ఇంకొక్కటి మిగిలిపోయింది ఏమిటి నన్ను రేపు చేయడమా ఛీ, పాడుపిల్లాడా ఏంటా మాటలు నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా రా చాలా చాలు అమ్మయ్య కుర్రాడు సూదిలా ఉన్నాడు ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా